వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎంపీ డీకే అరుణ. వేదోక్తంగా పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు. ధర్మవరం ఏరియా ఆసుపత్రిలో నూతన ఓపీ కౌంటర్ల ప్రారంభం. రోగులకు వేగవంతమైన వైద్య సేవలే లక్ష్యమన్న మంత్రి సత్యకుమార్. నారాయణపేటలో ఘనంగా తిరంగా ర్యాలీ. ఉవ్వెన్నెల జెండాతో దేశభక్తి వెల్లువ. ఆనంద్బాగ్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం. ఆగస్టు 22 నుంచి 26 వరకు స్వామివారి వైభవోత్సవాలు. అద్దంకిలో న్యాయశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామన్న సీనియర్ సివిల్ జడ్జి. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్లలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. 80 మీటర్ల జాతీయ జెండాతో 1000కి పైగా విద్యార్థులు, యువత పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు. మల్కజ్గిరి నియోజకవర్గంలోని ఆనంద్బాగ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 22 నుంచి 26 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ అధికారులు ఆవిష్కరించారు. 5 రోజుల పాటు గరుడ హోమం, స్వామివారి కళ్యాణం, రథోత్సవం, సుదర్శన హోమం, పుష్పయాగం తదితర విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏబి రవీంద్రారెడ్డి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు. ప్రధాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆనందబాగ్ లో వెంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీ 22/8/2026 నుండి 26/8/2026 అనగా శ్రావణ శుద్ధ దశమి నుంచి శ్రావణ శుద్ధ చతుర్దశి వరకు ఆనందబాగ్ మల్కాజ్గిరి ఆనందబావులో వేయించేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల అనగా 22వ తేదీ నుంచి 26 కూడా వీక్షించరాగా ఉంటున్నాయి. రెండో రోజున గరుడ హోమము మరియు దేవతా స్వామి వారికి పరిపూర్ణమైన అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలుగా కోరుతున్నాము. 5వ రోజున సాయంత్రం, అదే రోజున 4వ రోజు సాయంత్రము స్వామి వారికి ద్వారం దగ్గర గరుడ హోమంలో పాల్గొన్నవారు మన స్వామివారి వద్ద గరుడ ప్రసాదం స్వీకరించారు. చాలా మంది కూడా సంతానం కలిగింది కాబట్టి సంతానం లేని వారు ఆ గరుడ హోమంలో పాల్గొని ఆ స్వామి వారికి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం. జయ శ్రీమన్. 22/8/26 నుండి 26/2/26 వరకు వార్షిక బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా జరుగును. ఈ కార్యక్రమాలన్నీ భక్తుల సహకారంతో, దాతల సహకారంతో చేయబడను. దేవాలయంలో గరుడ హోమం ముఖ్యమైనది. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుటకు గరుడ ముద్ద. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు.
ఆలేరు హైస్కూల్ నుంచి దుర్గమ్మ గుడి వరకు సాగిన ర్యాలీలో 100 మీటర్ల జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు. మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు కుమార్ గారు మరియు గంగేష్ గారు, నంద గంగేష్ గారు మరియు జిల్లా కార్యదర్శి కృష్ణ గారు, వెంకటేష్ గారు వీరందరి ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. గౌరవ ప్రధానమంత్రి గారు హర్ ఘర్ తిరంగా హై స్కూల్ కానించెల్లి దుర్గమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన విద్యార్థులకు మరియు నాయకులకు, సంబంధ వర్గాల భారతీయ పౌరులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేశంతో ఇంటిపైన జెండా ఎగరేసుడు, అదే విధంగా ప్రధాన కూడల్లో జెండా ఎగరేసుడు ఆవిష్కరించుడు, అదే విధంగా ఈ 80 సంవత్సరాల కాలంలో ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుండి జాతీయ జెండా గురించి ప్రతి ఒక్క విద్యార్థులకు కానీ చదువు రాని వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకొని ఇప్పుడు జాతీయ జెండా ఏది, వివిధ జెండాలకు జాతీయ జెండాకు తేడా ఏంటి అనేది గమనిస్తున్నారు. ఈ జనాల లోపలికి పోవడానికే కారణం, జనాల లోపలికి ఈ కార్యక్రమం తీసుకువెళ్ళడానికి కారణమే ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో స్వర్గీయ గూడెం విష్ణువర్ధన్ రెడ్డి 39వ జయంతిని పురస్కరించుకుని సాయిరాం గుప్తా ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. అమేదా హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు, మందులు పొందారు. ప్రజలకు సేవ చేయడమే విష్ణువర్ధన్ రెడ్డికి నిజమైన నివాళి అని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. గూడెం విష్ణువర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు మెడికల్ క్యాంప్ మరియు అన్నదాన కార్యక్రమాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మా విష్ణువర్ధన్ రెడ్డి గారి జ్ఞాపకాలు, తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మేము మా గ్రూప్ అందరం కలిసి సాయి లక్ష్మి డాక్యుమెంటర్స్ ఆధ్వర్యంలో సాయిరాం గుప్తా, జగదీష్ అన్న, గాంధన్న, సత్యరెడ్డి అన్న, రెడ్డి అన్న అందరూ కలిసి మేము మిత్రులు అందరం కలిసి ఇక్కడ ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించాము. వీరికి అమేదా హాస్పిటల్ వారు మాకు బాగా సహకారంగా జరుపుతున్నారు. చేసి మన గూడెం మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. వారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంపీ డీకే అరుణ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో పూర్ణకుంభం స్వాగతం పలికిన అనంతరం కళ్యాణ మండపానికి శ్రీ వ్యాసరాయ కళ్యాణ మండపంగా నామకరణం చేసి శాంతి హోమం, గణపతి పూజ, నవగ్రహ పూజలు నిర్వహించారు. వివాహాలు శుభభద్రంగా జరగాలని ప్రార్థిస్తూ ఆలయ అర్చకులు వేదోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువత, ప్రజలు మువ్వన్నెల జెండాలతో పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశ ఐక్యతను చాటాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం
ర్యాలీ కార్యక్రమం తిరంగా యాత్ర ర్యాలీని సహకరించినటువంటి మన పాఠశాల విద్యార్థులు మరియు మనపై దాడి చేసి దౌర్జన్యం చేసి మన దేశ ప్రజలందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెట్టిన తర్వాత ఎంతో మంది అమరవీరులు తమ ప్రాణాలు అర్పించిన తర్వాత మనం స్వతంత్రం తెచ్చుకున్నాం. స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత మనం మన భారతదేశాన్ని కూడా ఎన్నో విధాలుగా కింది స్థాయి వరకు కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అంది మనం సుసంపన్నంగా ఆర్థికంగా కానీ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని తగరపు వలస అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 1000 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు భారత్ మాతాకి జై నినాదాలతో దేశభక్తిని చాటారు. జాతీయ ఐక్యత, భారతీయతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని కళాశాల డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. भारत माता की శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఏరియా ఆసుపత్రిలో నూతన ఓపీ కౌంటర్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ రోజు వందలాది మంది రోగులకు వేగంగా సేవలు అందించేందుకు ఈ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 2 ఏళ్లలో 2.10 కోట్ల విలువైన వైద్య పరికరాలు, 10 అడుగుల డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ వంటి సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చామని, ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మరీ ప్రధానంగా గత 2 సంవత్సరాలుగా ఓపీ పెరిగి గతంలో నెలకి 16,000 నుంచి 18,000 ఓపీ జరుగుతుంటే 60% ఉండేది. ఈ ఏరియా ఆసుపత్రుల పట్ల లేదా సెకండరీ ఆసుపత్రుల పట్ల, సిహెచ్ఎల్ పట్ల గతంలో సంతృప్తికర స్థాయిలు ఏ స్థాయిలో ఉన్నాయనుకుంటే ప్రభుత్వం వచ్చే కొత్తల్లో 60%గా 60 అవ్వడానికి అవకాశం ఉంది. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పనులు చేపట్టడమే కాకుండా ఇక్కడ ధర్మవరంలో ఆసుపత్రిని అభివృద్ధి చేయడం, తర్వాత ఎంసీహెచ్ వార్డుగా ఇప్పుడు ఉంటున్న కొత్త భవనాన్ని మనం ఏదో పూర్తి చేసుకున్నామో దాన్ని ఎంసీహెచ్ వార్డుగా దాత ఆత్మహత్యలు చేసుకోకుండా ఒక సస్యశ్యామలమైన భారత్ నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నాము. ఏ నిరుద్యోగం, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ఒక డిప్రెషన్లోకి పోకుండా అందరికీ అవకాశాలు కల్పించే దిశగా లక్ష్యం పెట్టుకున్నాము. ఆ లక్ష్య సాధన కోసం ఇవాళ సంఘటితంగా యువకుల్ని ముఖ్యంగా భాగస్వాములు చేస్తూ ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో ఓల్డేజ్ సమస్య పరిష్కారానికి 28 లక్షలతో ఏర్పాటు చేసిన కొత్త విద్యుత్ ఫీడర్ను అధికారులు ప్రారంభించారు. గ్రామస్తులు, రైతుల ఆందోళన అనంతరం ఇచ్చిన హామీ మేరకు ముందుగానే ఫీడర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామ సమస్య పరిష్కారానికి సహకరించిన ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య, విద్యుత్ అధికారులకు గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్ కృతజ్ఞతలు తెలిపారు. గత సంవత్సర కాలంగా మా గ్రామంలో లో వోల్టేజ్ సమస్యతోటి, హెవీ లోడ్ తోటి, ఒక్క ప్లీడర్ మీద 210 లోడ్ తోటి నానా కష్టాలు సంబంధించిన మా బాధలను చెప్పడంతో ఆయన తక్షణమే ఆ రోజు స్పందించి 26 లక్షల రూపాయలతోటి సప్లై ఫీడర్ కోసం అమౌంట్ కేటాయించి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా సంవత్సర కాలంగా కూడా నడవలేదు. పనులు కాకపోవడంతో మరొకసారి రైతాంగం అంతా మొన్న రోడ్డు మీదకి వచ్చి ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ రోజు
ఏడీ గారు హామీ ఇవ్వడం జరిగింది. సాటర్డే లోపు 3 రోజులలో సాటర్డే లోపు మీ ఫీడర్ మేము అందుబాటులోకి తీసుకొస్తాం, మీ కష్టాలు తీరుస్తాం, లో వోల్టేజ్ సమస్య పోగొడతామని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చిండ్రు. ఇచ్చిన మాట ప్రకారమే మాకు శనివారం అన్నారు, ఒకరోజు ముందే శుక్రవారం రోజే మాకు దాన్ని రెడీ చేసి అందివ్వడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఏడీ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, లైన్మెన్ గారికి, మిగతా ఏఈల గారికి అందరికీ కూడా నా ప్రత్యేక. ప్రకాశం జిల్లా అద్దంకిలోని కాకానేపాలెం యూపీహెచ్సి వద్ద న్యాయశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ నాగ వెంకటలక్ష్మి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను సంరక్షించాలని సూచిస్తూ రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే పచ్చదనాన్ని పెంపొందించడం తప్పనిసరి అన్నారు. ప్రోగ్రామ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ MLSA ప్రోగ్రామ్ ఈరోజు మనం మొక్కలు నాటడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు నిన్న, ఈరోజు మరియు రేపు ఆన్ ది అకేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే మొక్కలు నాటడం అనేది ఒక కార్యక్రమంగా మేము PHCలో మొక్కలు నాటడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన అడ్వకేట్స్కి, స్టాఫ్కి మరియు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ మేడం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరగబోతుంది. ఈ సమావేశానికి గౌరవ అతిథులుగా ప్రిన్సిపల్ సివిల్ గారు, ఎక్స్టెన్షన్ సివిల్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెప్పినట్లుగా యాజ్ పార్ట్ ఆఫ్ డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్, హైకోర్టు అండ్ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నిట్లో కూడా మేము మొక్కలు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ తరఫున మేము మా వంతు సాయం కాదు, మా వంతు బాధ్యత మేము చేస్తున్నాము. పాపం కూడా ఇంకా ఇబ్బంది లేకుండా జరుగుతుందని ఈ ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అడ్వకేట్స్కి, స్టాఫ్కి, హాస్పిటల్ అథారిటీస్కి. మహబూబ్ నగర్ జిల్లా 44వ జాతీయ రహదారిపై బూత్పూర్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా 4 పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఎస్పీ జానకి పరిశీలించారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో సిపిఎం ఆధ్వర్యంలో మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏచూరి చేసిన సేవలు చిరస్మరణీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పేర్కొన్నారు. కార్పొరేట్ అనుకూల విధానాలకు ప్రత్యామ్నాయ పోరాటం అవసరమని, ఏచూరి చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అనే విద్యార్థి సంఘంలో పనిచేస్తూ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఆయన 70 పార్లమెంట్లో ఆయన ఉపన్యాసాలు అత్యంత ప్రాముఖ్యంగా ముద్రణ జరిగినాయి, రికార్డ్ అయినాయి. ఇటువంటి ఏచూరి ఆశయాలను ఈనేటి యువతరం తీసుకొని సమాజం పట్ల, ప్రజల పట్ల, అన్ని వర్గాల ప్రజల సమానత్వం, సామాజిక న్యాయం పట్ల ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే సీతారాం ఏచూరి గారు సిపిఎం పార్టీ నిర్మాణంలో, సిపిఎం పార్టీకి పాలక ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైనటువంటి సూచనలు చేస్తూ ప్రభుత్వాలు నిలదీసినటువంటి వ్యక్తి. అటువంటి సీతారాం ఏచూరి చనిపోయి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈరోజు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మిజోరం నుంచి నాగాలాండ్ వరకు 29 రాష్ట్రాల్లో సీతారాం ఏచూరి సంస్మరణ సభలు ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా బద్వేల్లో కూడా ఈరోజు జరుగుతూ
ఉంది. సీతారాం యేచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. సుమారు 700 మంది ముత్తైదువులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా వారికి పూజా సామాగ్రి, అమ్మవారి చిత్రపటాలు అందజేశారు. భక్తులకు దర్శనం, ప్రసాదం, నిత్య అన్నదాన వసతులు కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఓం నిత్యాగత నిత్య ప్రకాశ మహాలక్ష్మి మహాకాళి మహాకన్యానమ్మ సరస్వతి భోగ వైభవ సందాత్రేణ భక్తానుగ్రహిస్తున్న శ్రీవారి వాగేశ్వర దేవేన మహారత్న కాలరత్న త్రివేత్రేణమ్మ భద్రకాయ కరాళ మహాకాళి త్రిలోత్తమ కాళీ కరాళ వక్నాథ కామాక్షి కామదాయనం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజినోవా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వాదాలు పొందిన అనంతరం ఆలయ ఈవో స్వామివారు ప్రతిమ, పట్టు వస్త్రాలను అందజేసి సత్కరించారు. ఎనభైవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన మెగా ప్లాంటేషన్ డ్రైవ్లో జిల్లా కలెక్టర్ సిరి పాల్గొని మొక్క నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రతిజ్ఞ చేశారు. అలాగే ఇల్యూమినేషన్ ఈ 3 రంగులు లైటింగ్స్ పెడుతూ కూడా మన గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటి మీద ఇల్యూమినేషన్ చేసుకోవడము, ఇదే తరం కాకుండా సైకిల్ ర్యాలీ కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇవాళ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ అంటే 14th ఆగస్ట్ ప్లాంటేషన్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మన జిల్లాలో ముఖ్యంగా 6% మాత్రమే ఫారెస్ట్ కవర్ ఉంది. సో ఇంకొక 40 నుంచి 45 లక్షల మొక్కలు ఈ సంవత్సరం నాటి 1% పెంచాలని చెప్పి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా ప్రతి యువత ఈ దేశానికి ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే యువత అంతా కూడా మాకేమి లాభం అనే ఆలోచన కాకుండా మన వంతు ప్రయత్నం ఏమి చేస్తే ఈ సొసైటీకి మేలు చేకూరుస్తుంది. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.